హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఇది ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకున్నాను. బాగా కడిగి కుక్కర్కి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైకి ముందుగా 3 విజిల్స్ రానిచ్చి కుక్కర్లో ఉడికించుకోవాలని చెప్పాను కదండి. ఇదిగో ఉడికిందండి. చికెన్ ఉడికించి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన చికెన్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా. ముందుగా ఏం చేయాలంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫ్రైకి ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్నాయి కదండి, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన ఏమో చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి, బాగా ఫ్రై అయినాయి. వేగిపోయినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము. ఉడకబెట్టిన చికెన్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కావాల్సినంత కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి. నాకు సరిపడినంతగా నేను వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి.
స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పాలండి ఇది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ మగ్గనిద్దాము. స్టవ్లో సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇలా తిప్పుకుంటే అంటుకోకుండా ఉంటుంది. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దామండి, రెడీ అయ్యిందని. బాగా మగ్గిపోయిందండి. ఎందుకంటే చికెన్ ఉడకబెట్టేసుకున్నాను కదా, ఫ్రై తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామండి. అయిపోయింది, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.